హాయ్ గైస్, ఈరోజు అయితే ఆరు అన్నప్రాసన అయిపోయింది. వీడియో అప్లోడ్ చేసినాం, చూడండి. అందరూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఆరు, లేచినవా? ఆరు డే అయితే ట్రెడిషనల్ మిల్క్ బాత్తో స్టార్ట్ అయిపోయింది. అస్సలు కూర్చోవట్లేదు, చాలాసేపు సతాయించిండు. కాన్సన్ట్రేషన్ మొత్తం మిల్క్లో ఉన్న ఫ్లవర్స్ పైనే ఉంది. రోసెస్ని అట్లనే చూసుకుంటా ఉన్నాడు. చాలాసేపు ఆడుకున్నాడు వాటర్తోని, కానీ భయం వేసేసింది. చాలా వస్తుంది కదా అని మళ్ళీ మార్నింగ్ టైము ఎర్లీగా రెడీ అయిపోయినాం టెంపుల్కి ఫాస్ట్గా వెళ్ళాలని. కూర్చుంటూ లేస్తూ ఆడుకుంటున్నాడు. బాత్ అయితే స్టార్ట్ చేసేసినాం. చాలాసేపటికి ఆరు మొత్తం కిందికి చూస్తూనే ఉన్నాడు. ఈ మిల్క్ బాత్ ఏంది కొత్తగా అని అనుకోవచ్చు. మిల్క్ బాత్ అనేది మన ట్రెడిషన్. దీనికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. ఆ రీజన్ ఏంది అని అంటే న్యాచురల్ మాయిశ్చరైజర్ ఫర్ బేబీ స్కిన్. ఇట్ మేక్స్ బేబీ స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్. ఇంకొకటి ఏంటంటే హెల్ప్స్ టు ప్రివెంట్ ఫ్రమ్ డైపర్ ర్యాషెస్, ఎలర్జీస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మదర్ మిల్క్ అట్లాంటివి యూజ్ చేస్తే ఖచ్చితంగా తగ్గిపోతాయి. సో ఆ వేలోనే ఇది ఒక ట్రెడిషన్గా మన పెద్దలు డిసైడ్ చేసిర్రు. ఆరు అయితే చాలా ఎంజాయ్ చేస్తుండు. భయపడుతున్నట్టు కూడా అనిపించింది స్టార్టింగ్లో, కానీ కూర్చున్న కొద్దీ అలవాటైపోయింది ఆరుకి కూడా. మొత్తానికైతే కింద మీద పడి ఆరు రెడీ చేసేసినాం. గుడికి వెళ్ళాలిక, గుడిలో కలుద్దాం. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది దుబ్బాక శ్రీ బాలాజీ టెంపుల్. చాలా బాగుంటుంది, మీరు కూడా వచ్చి విజిట్ చేయండి ఎప్పుడైనా. ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. కనకదుండి ఓం అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు నమః ససేన శ్రీనామ రోగానాం సుఖేన మధురేణ ఉక్తమే భావనే ఉపాయాయ సత్యాం స్వాంతః ఆనంద్రియ మృత్యురమాయ పాదాం దేవసేవేభ్యో మహాభారతేభ్యో నమస్కారం క్రియాతస్య భూతోదేవ దేవోత్తస్యాస్య దిగాండకోటి బ్రహ్మాండాయస్య శ్రీ భూమినాథమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః అస్య గోత్రస్య గోత్రస్య ఆనందనామదేశస్య భార్య నవ్యానామ్ని సంప్రస్య ఆమినామదేశస్య వినామయ సాయనామదేశస్య ధ్యానామ్ని ఆనామ్ని పరిమళం అశ్రీ భూతోదేవ దేవోత్తస్యాస్య దిగాండకోటి బ్రహ్మాండాయస్య శ్రీ భూమినాథమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రార్థన పూజాంచ శ్రీ మహాగణపతి పూజాంచ కరిష్యే దిగడచ ఓం బ్రహ్మణ్యదాస్తానుద్వాసయామి గణానాం ప్రాగమతిం భవామి కవిం కవీనాం దేశ మహాగణాభ్యావహం షోడశోపచారపద సిద్ధ్యర్థం చ కరిష్యావహనాసం
दर्शासनं समर्पयामि श्री महागणाधि स्नान समर्पयामि ओम औष्ठामय स्थानं उच्चेतादना सुनो जन देवाः सवित्रेणात्मा सुदारेण इदं विष्णुचक्रमे त्रिधाने देवं समो नमस्ते सूरे कुमारद्रव्याणि समर्पयामि ओम तत्सयोरावणेमहे गातुं विज्ञाया गातुं विद्यते देवी स्वस्तिस्त्नः स्वस्तिर्मानुजेभ्यः उत्थन्ते गातु देशयं नानाविधपरिमलपत्रपुष्पाणीं समर्पयामि। గణపతి పూజతో అన్నప్రాసన అయితే స్టార్ట్ చేసిర్రు. మొత్తానికి పూజ అలా నడుస్తూ ఉంది. ముందే ఇంటి దగ్గర నుంచి పరమాన్నం అట్లా ప్రిపేర్ చేసుకొని వెళ్ళినాం. ఆవు పాలు, బెల్లం అట్లా కొన్ని ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి పరమాన్నం అయితే ప్రిపేర్ చేయాలి బేబీ కోసం. కావలసిన వస్తువులు, ఫ్రూట్స్ అవన్నీ కూడా ఫస్ట్ తెలుసుకోవాలి. మేమైతే చేసిన వాళ్ళను, పెద్దవాళ్ళని అడిగి తీసుకెళ్ళినాం. ముందే ఏది కూడా తక్కువ పడకుండా చూసుకున్నాం ఫస్టే. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా కావాలి అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది అటు ఇటు వెళ్ళనీకి అని. ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా సాంప్రదాయం ఉంటుంది. తాతయ్య తినిపించాలి, లేదంటే అమ్మ నాన్నలు తినిపించాలి, మేనమామలు తినిపించాలి అని. ఆరుకైతే ఫస్ట్ మా అన్నయ్య తినిపించిండు, ఆ తర్వాత నాన్న వాళ్ళు తినిపించారు. కోల్డ్ డ్రింక్తో 3 times అట్లా తినిపించారు ఒక్కొక్కరు. ఆ తర్వాత మేము తినిపించినాం లాస్ట్లో.
చూస్తుండగానే 6 months అయిపోయింది ఆరు పుట్టి. అసలు ఇంత తొందరగా గడిచిపోతుంది అనుకోలే. మా అన్నయ్య తినిపించడం అయిపోయింది. ఇప్పుడైతే నాన్న తినిపిస్తున్నాడు. తింటాడో లేదో అనుకున్న మారు కానీ స్వీట్గా ఉండేసరికి కావచ్చు బాగానే తిన్నాడు. ఫస్ట్ టైం మళ్ళీ. మమ్మల్ని అయితే హ్యాండ్తోనే తినిపించాలని చెప్పిండు పంతులు. మేము అట్లనే చేసినాము. నాన్న తినిపించిన తర్వాత నాన్న తీసుకున్నాడు, అమ్మ తినిపించింది. తర్వాత లాస్ట్లో మేము తినిపించినాం. దగ్గర నుంచి అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ తీసుకెళ్ళినాం. అట్లాగే కొన్ని షాప్లో నుండి స్వీట్ హౌస్ నుండి కూడా తీసుకున్నాం. అవన్నీ ఒక కప్స్ అట్లా తీసుకొని అందులో పెట్టి బంతిపూలతో అట్లా డెకరేట్ చేసినాం. ఇదంతా చేయడానికి కూడా చాలా టైం పట్టింది. మా ఇద్దరు చెల్లెళ్ళు నేను కలిసి చేసినాం. ఫస్ట్ అయితే ఒక డౌట్ ఉండే, గుళ్ళో కదా కెమెరా అట్లా అలో చేయరు అనేసి. వెళ్ళిన తర్వాత పర్మిషన్ తీసుకున్నాం. సరే తీసుకోండి అనేసి చెప్పారు. టెంపుల్ ఏరియాలోనైతే చాలా ప్లేస్ ఉంది, కానీ ఎండలు ఎక్కువ ఉండేసరికి అసలు నడవలేకపోయినాం మేము ఆ టైల్స్ పైన. పెద్దవాళ్ళం అంటే ఏం కాదు, కానీ చిన్నపిల్లలు ఉండేసరికి ఆరుకి ఏమైనా వడదెబ్బ తాకుతుంది అని మేము అసలు ఎక్కువ తిరగలేకపోయినాం. కానీ చాలా మంచిగా ఉంది ప్లేసు. అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా జరుగుతాయంట. మేము హారతిస్తా ఉంటే ఆరు కూడా నా చేయి పట్టుకున్నాడు. నేను కూడా హారతిస్తా అనుకున్నాడో ఏమో. ఆరు చేసేవన్నీ చాలా క్యూట్గా ఉంటాయి. చాలా టైంపాస్ అవుతుంది. మొత్తానికైతే సెటప్ అంతా అయిపోయింది. మిడిల్లో గ్యాప్ అట్లా ఉంచాం, ఆరుని అక్కడ పడుకోబెడదాం అనేసి. రోజే పూజకు కావాల్సిన సామాను, ఇంకా ఈ స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా మేము రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఆ రోజు అయితే తొందరగా కావని. ఆరుతో ముట్టించనీకైతే మేము భగవద్గీత అట్లా తీసుకెళ్ళినాము. నేను ప్రెగ్నెన్సీలో తీసుకున్నాను చదువుకోవడానికని. వని టాయ్స్, ఫుడ్ ఐటమ్స్, డ్రెస్సు, మా అన్నయ్య మొబైల్ కూడా పెట్టిండు. ఈ పిల్లలు అంటే ఈ జనరేషన్లో పిల్లలు ఎక్కువ మొబైల్ అడిక్టెడే ఉన్నారు కదా, అట్లా పట్టుకుంటాడా అని పెట్టిండు. కానీ మేమైతే చాలా దూరం ఉంచాం అన్నట్టే ఉంటున్నాం. ఆరు ముందు వాడకుండా చూద్దాం ఎట్లా పెరుగుతాడో.
ఆరు నాతో కంటే వాళ్ళ డాడీతో ఎక్కువ ఆడుకుంటాడు. ఆయన ఆఫీస్ నుంచి రాగానే అసలు ఎంత ఏడుస్తున్నా కూడా నవ్వుతాడు. డే అంతా నాతో ఉన్నా కూడా నేను ఎంత నవ్విపోయానికి ట్రై చేసినా కూడా చాలా తక్కువ డాడీస్ బాయ్ అన్నట్టు. ఆరు అయితే భగవద్గీతనే పట్టుకున్నాడు లాస్ట్కి. తినడమే అన్ని తినేటియే. డాడీ ఆరు మామా గిట గిట వాష్ తెలుసా నీకు తెలుసా?